సైమా అవార్డులు అంటే ఫక్త్ కమర్షియల్ అవార్డులు. ఏదో ఓటింగ్ అంటూ హడావిడి ఉంటుంది కానీ ముందుగా చాలా వరకు డిస్కషన్లు నడుస్తాయి. ఫంక్షన్కు వస్తామంటేనే మెయిన్ అవార్డుల నామినేషన్లో చేర్చడం వంటివి జరుగుతాయని వినికిడి. ఈసారి సైమా అవార్డులో కాస్త గోల్మాలైందని వార్తలు గుప్పుమన్నాయి. బన్నీకి రాత్రికి రాత్రి బోలెడు ఓట్లు పడిపోయాయని, వాటిని తొలగించారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే అసలు బన్నీని హీరోల నామినేషన్లో ఎలా చేర్చుతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రుద్రమదేవి సినిమాలో బన్నీది హీరో క్యారెక్టర్ కాదు, ఫుల్ లెంగ్త్ క్యారెక్టరు కాదు. నిజానికి వినిపిస్తున్నదేంటంటే బన్నీకి ముందుగానే సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో చేరుస్తామని, మీకే వస్తుందని తెలియజేశారని, అయితే మిస్ అవ్వకుండా రావాలని కోరారని, బన్నీ చూద్దామనేశాడని. అయితే హీరోల జాబితాలో ఎలా చేర్చారో తెలీదు. ఇంకా చిత్రం ఏంటంటే ఈ నామినేషన్లో ఎన్టీఆర్ పేరు లేకపోవడం. టెంపర్ సినిమాకు ఎన్టీఆర్ కూడా మంచి నటనని కనబరిచాడుగా, మరి ఆయన పేరు ఎందుకు జాబితాలోకి రాలేదో? ఇదిలా ఉంటే శ్రీమంతుడుకు మహేష్కు దేవిశ్రీకి మరో 2 అవార్డులు ఇవ్వడానికి ముందుగానే డిసైడ్ అయ్యిందని, అందుకే మహేష్ పర్సనల్గా హాజరవుతున్నారని గాసిప్లు గుప్పమంటున్నాయి. ఇందులో నిజమెంతో మరి?